మన మన చర్యలు ఎవరైనా మన మీద ఒక నింద వేసినప్పుడు, అపవాదు వేసినప్పుడు, మనకు ఒత్తిడి లోనైనప్పుడు అప్పుడు రియల్ సెల్ఫ్ ఇమేజ్ బయటకు వస్తుంది. మనకి ప్రెషర్, నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అనే మనంతటా మనమే తెలిసిపోతుంది అనమాట. ఈ ఎనర్జీ నాకు సరిపోవట్లేదని. దట్ ఈజ్ యువర్ సెల్ఫ్ ఇమేజ్ అనమాట, లోపల ఉంటుంది. సో మిమ్మల్ని ప్రశంసించే వాళ్ళు ఉన్నారనుకోండి, అబ్బా నువ్వు ఎంత బాగా చేసావు తెలుసా ఆ పని అన్నప్పుడు ఒక సెల్ఫ్ ఇమేజ్ వచ్చేస్తుంది. అది కలర్ పడుతుంది మన మీద, అది రియల్ సెల్ఫ్ ఇమేజ్ కాదు. అంటే పాజిటివ్ కాదు అది, అంటే రియల్ కాదు, ఫేక్ ఇమేజ్ మన మీద పడుతుంది. ఫేక్ సెల్ఫ్ ఇమేజ్ అంటే రిచ్ టైప్ ఆఫ్ సెల్ఫ్ ఇమేజ్ ఎలా ఉంటుందంటే వాళ్ళని వాళ్ళు ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు పాజిటివ్గా. సో ఈ విధంగా కొన్ని రంగులు చూడంగానే, కలర్స్ చూడంగానే, కొన్ని రూపాలు చూడంగానే మన సెల్ఫ్ ఇమేజ్ మారిపోతుంది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఒక సెల్ఫ్ ఇమేజ్ వస్తుంది, మీ ప్లేస్లో ఇంకొకరిని చూస్తే ఒక సెల్ఫ్ ఇమేజ్ వస్తుంది. అట్లాగే కొంతమంది మనల్ని ఇన్స్పైర్ చేసే వ్యక్తుల్ని చూసామనుకోండి, అప్పుడు ఒక సెల్ఫ్ ఇమేజ్, నేను ఇలా ఉండాలి కదా, నేను ఇలా బిహేవ్ చేయాలి కదా అని అనిపిస్తుంది. సో ఈ విధంగా